ప్రభు వారందరికీ ఇచ్చునుగాక. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనము దేవుని విశ్వాసం ఉంచితే మూడు కార్యాలు జరిగితే, ఒకటి సందేహాలు తొలగింపబడతాయి, రెండు సరి చేసుకున్నటువంటి మంచి ఆలోచన వారికి వస్తాయి, మూడు సంరక్షించబడేటువంటి గుంపుల వారు ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలి? ఈ యోచన ఆదివారంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి, ప్రభు నన్ను వాడుకున్న ఈ విధానాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణాన్ని బట్టి ప్రభు నాతో మాట్లాడే ఈ మూడు మాటలు ప్రభు మీ జీవితాల్లో ఆశీర్వాద కారకులుగా మీరు ఉందరుగాక. శబ్దం దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మరి యవన కాలమున మన దేవుని కాడి మోసేవారు ఉండాలి, దేవునికి విధేయత చూపించేవారు ఉండాలి, దేవుని పట్ల ఆలోచన కలిగి ఇంకా నేను ఈ సంఘంలో ఇంక ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటాయి, నా యవన కాలం అంతా కూడా దేవుడి సదులు గడిపితే బాగుంటుంది కదా, అయ్యో పలానా వ్యక్తి రావట్లేదు వాళ్ళ దగ్గరికి వెళదాం అని కొంతమంది యూత్ని ఏర్పాటు చేసుకొని ఈ యూత్ అంతా కలిసి కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి ప్రభు సన్నిధి నడిపించే వారిగా ఉందరుగాక. హల్లెలూయా. శబ్దం దగ్గరికి హల్లెలూయా. ఏ సంఘంలో చూసినా యూత్ ఎక్కువగా వాడబడే గుంపులో ఉంటారు. అటు పాటలు పాడేవారు కానీ, ఏదైనా కార్యక్రమం చేసేటువంటి విధానంలో కానీ, అటు భోజనాల్లో కానీ, లేదంటే సేవకులను తీసుకొచ్చే విధానంలో కానీ, సేవకులకి ఆతిథ్యం ఇచ్చేటువంటి విధానంలో కానీ, లేదంటే వారి యొక్క పోషణ గురించి కానీ, అన్ని విషయాల్లో యూత్నే ఎక్కువగా ముందుంటారు. ఎందుకో తెలుసా? వారికి బలం ఉంటుంది కనుక, వారికి ఆలోచన ఉంటుంది కనుక. కాదు, దేవునికి స్తోత్రం. ప్రభు వారిని ఇంకనూ సేవకుల వలె వారందరూ కూడా ఎదుగుదురుగాక అని చెప్పి ముందు యూత్ను ఉంచుతారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకని పెద్దవారు పిల్లలకి ఏం చేస్తారంటే, ఈ పని చేయండి, ఈ రీతిగా ఉండండి, చక్కగా చేయండి అని వారిని బలోపేతం చేసి వారికి సహకారాన్ని అందించే వారు ఎంతమంది ఉంటారో అప్పుడు యూత్ వారందరూ తమ జీవితంలో ఎదిగే వారికి ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలి? ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టు వలె ఉందామా? ఫలాలు ఫలించేటువంటి అంజూరపు చెట్టు వల్ల మనం ఉందామా? ఒకవేళ శపితమైనటువంటి చెట్టుగా ఉండాలనుకుంటే ఆకులతో నింపబడే గుంపులు మీరు ఉండండి, తప్పలేదు. కానీ ఫలించే చెట్టుగా ఉండాలనుకుంటే ఫలాలు కలిగినటువంటి వారిగా ఉండి ప్రభు కొరకు ఆ ఫలాలు ఇచ్చేటువంటి వారుగా మన యవన కాలం అంతయు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన రాకడ వరకు కనిపెట్టే వారిగా మనం ఉంటే ప్రభు మనందరినీ ఆయన రాకళ్ళు ఎత్తబెట్టేటువంటి గుంపులో ఆయన మనల్ని ఎంతగానో ఉంచిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మోషే పరిగెత్తాడేమో కానీ మరలా ప్రభు చెంతకి చేరాడు. యోసేపు అమ్మబడ్డాడేమో కానీ మరలా ప్రభు చెంతకి చేరాడు. ప్రభు మీద ఆనుకుంటూ ఉన్నాడు. వీరిరువురు కూడా ఒకటి మోషేని ప్రజలకు నాయకుడిగా మార్చాడేమో, యోసేపును ఐగుప్తు దేశంలో రెండవ ప్రధానమంత్రిగా మార్చాడేమో, ఈరోజు మూడవదిగా నిన్ను నన్ను అట్టి స్థాయిలో ప్రభు ఉంచునుగాక. గట్టిగా హల్లెలూయా. ఏమో ప్రభు ఎలా వాడుకుంటాడో తెలియదు. ఒకటి ప్రజలు నడిపించే నాయకుడిగా, లేదంటే ఆ రాజ్యములో అధికారిగా, ప్రజలను దేవుని యొక్క సన్నిధికి నడిపించే నాయకుడిగా, ఎట్టి రీతిలో అయినా సరే నా ప్రభు మనం వాడుకుంటాడు. హల్లెలూయా. ఏముండకూడదు మనలో? సందేహం ఉండకూడదు. ఎలా ఉండాలి? మనం సరిచేయబడగలిగిన వారిగా ఉండాలి. మరి ఎట్లా ఉంటాం? సంరక్షింపబడగలిగినటువంటి దేవుడు మనకున్నాడు, మనల్ని కూడా సంరక్షించాడు. అందుకే మంచి జీవితాన్ని ప్రభు అనుగ్రహించినాడు కనుక ఈరోజు ఆయన సన్నిధానంలో మనం కోరి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు ముగిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఫలాలు లేని చెట్టుగా ఉందామా, శపితమైనటువంటి చెట్టుగా మారిపోయి ప్రభు దగ్గర మంచి పేరు సంపాదించుకోకుండా బ్రతికితే ఈ జీవితానికి అర్థం ఉండదు కనుక ఫలాలు ఫలించే చెట్టుగా నన్ను మార్చు ప్రభువా. అంజూరపు చెట్టు ఎంతైతే ఆకులు కలిగిందో ఉందో, ఆకులు కాదు నాకు కావాల్సింది, ఫలాలు కావాలి. ఫలాలు కావాలంటే సందేహం ఉండకూడదు. సంరక్షించబడే గుంపులో ఉందాం, మనల్ని మనం సరి చేసుకునే వారిగా బ్రతికిదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము ప్రభు మనందరికీ అనుగ్రహించి సంస్కరించి తన యొక్క సన్నిధానంలో నిత్య నూతనముగా ప్రభు మన జీవితాన్ని మార్చి తన రాకడ వరకు ప్రభు మనందరినీ నడిపించునుగాక. శబ్దం దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ నడిపించి అనుగ్రహించి వాడుకొనుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యంలో, విన్నటువంటి మన జీవితాల్లో క్రీస్తు కొరకు మన యవనాన్ని ఎలాగా ఉంచుకోగలుగుతున్నాం? క్రీస్తు కొరకు మన యవన జీవితాన్ని ఏ రీతిగా అర్పించుకోగలుగుతున్నాం? నిండు యవనంలో యోసేపు దేవుని కొరకు తన జీవితంలో ఎంతగానో చోటిచ్చి దేవుని కొరకు నిలబడేటువంటి వాడుగా, దేవుని కొరకు వాడబడేటువంటి ఒక యోధుడిగా
మనకు మోషే కనబడుతున్నాడు, యోసేపు కనబడుతూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు కనబడుతున్నావా? ఈ రోజున నువ్వు సందేహం లేకుండా బ్రతకగలుగుతున్నావా? ఏ సందేహాలకి ఇక్కడికి వచ్చావు? నేను ఎట్లా బ్రతికితే బాగుంటుంది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది అని అనుకుంటే యవన కాలంలో నువ్వు దేవునికి నీ స్థానం ఇవ్వకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని కొరకు జీవించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ప్రియ యవన బిడ్డ, ప్రియ యవనస్తుడా, నీ జీవితం ఎలా ఉంది? దేవుని ఎదుట సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? అయ్యా, నా జీవితంలో అయిష్టకరమైనటువంటి కార్యాలు ఉన్నాయి, నా జీవితంలో నీ కొరకు ఎంతో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాను, అయినను రాలేని వారిగా ఉన్నాను, నన్ను క్షమించిన ఆయన, నన్ను సరిచేయి ప్రభువా అని అడగలుగుతున్నావా? 3, ప్రభువా నన్ను సంరక్షించు, నేను నశించిపోతున్నాను, అయ్యా ఈ లోపల నశించిపోవడం నాకు ఇష్టం లేదు, అగ్నిలో పడకుండా పాతాళమునకు వెళ్ళిపోకుండా నన్ను సంరక్షించు ప్రభువా, నా జీవితంలో నీకు చోటిస్తాను, నా హృదయంలో నీకు చోటిస్తాను, నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, సందేహం లేకుండా బ్రతుకుతాను ప్రభువా, నాతో మాట్లాడేందుకు వందనాలయ్యా అని ఎవరైనా బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడితే, దేవుడి కొరకు మీ జీవితాలు అర్పించుకోవడానికి ఇష్టపడితే ఒకసారి మీ కుడి హస్తాలు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను, నా జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను, దినములు చెడ్డలు గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను, నా జీవితంలో నీకు సమర్పించడానికి ఇష్టపడుతున్నానయ్యా, నన్ను మార్చు ప్రభువా అని ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాలు పైకెత్తండి, ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తాలు పైకెత్తండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలంలో కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం. వచ్చిన వారందరినీ దీవించండి, రాలేటువంటి వారికి మరొకరు అనుగ్రహించండి నాయన. ఈ యొక్క యువజనుల ఆదివారం ఆరాధనలో నన్ను కూడా మీరు ప్రవేశపెట్టి కొద్ది మాటలు వినిపించినది నీకు స్తోత్రం. వారి జీవితాలు మీకు సమర్పిస్తున్నాం. ఎవరైతే నాయన నీకు తమ జీవితం సమర్పించడానికి ఇష్టపడ్డారో వారి జీవితాలు నీ కార్యం జరిగించండి, సందేహాలు తీర్చండి, సరిచేయండి, సంరక్షించండి, నీ బిడ్డలను ఇంకా నడిపించి వాడుకోమని నాయన. ఈ యొక్క సంఘ కాపరిని, సంఘ పెద్దలను, సంఘ బిడ్డలను అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మీరు దీవించి బలపరచడం, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరూ పొందరాలండి. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యూత్ వారికి, అలాగే సంఘ పేరిష్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, సంఘ పెద్దలకు, సంఘ బిడ్డలకు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మా పరిచయం కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే మనం కలుసుకుని దేవుని మాట విందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ అందరికీ.